అనకాపల్లి నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద భూ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ఏపీ ఐఐసి భూములు సేకరించిన రాజేపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, అమలాపురం, డిఎల్పురం గ్రామాల్లోని భూములకు పూర్తి స్థాయిలో పరిహారం అందించాలని, డిమా బల్క్ డ్రగ్ స్టీల్ ప్లాంట్ ఇక్కడకు రాకుండా ఆపాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ వెలువడి భూ సేకరణ ప్రక్రియలో రైతులకు, మత్స్యకారులకు మద్దతుగా నిలిచిన పార్టీలు నేడు అధికారులు ఉన్నాయని, నాడు ఇచ్చిన మాట నేడు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న వైసీపీ నేత, మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, సిపిఎం నేత అప్పలరాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతు సంఘం నాయకులు, మత్స్యకారులు, రైతులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఆ భూముల్లో సుమారుగా 1800 ఎకరాలలో రాజీపేట, బుచ్చిరాజుపేట, బోయపాడు, చందనాడ పరిసర ప్రాంతంలో ప్రజల ప్రాణాలకి హాని కలిగించేటటువంటి, విదేశాల్లో నిషేధించినటువంటి బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఏర్పాటు చేయడం కోసం సన్నాహాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీ అనగా బుధవారం నాడు స్వయానా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విశాఖపట్నం తీసుకొచ్చి, విశాఖపట్నం నుంచే నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్స్ కంపెనీల ఏర్పాటుకు వర్చువల్ గా ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఈ ఏర్పాట్లని ఇక్కడ మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ నిర్వాసులకి చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీలు కానీ, పునరావాసం కానీ, పునర్నిర్మాణం కానీ పూర్తి స్థాయిలో చెల్లించలేదు. ఇవాళ రైతులు సాగులో ఉన్నారు, భూములకి నష్టపరిహారం చెల్లించలేదు. డీఫార్మ్ లో ఉన్నటువంటి చెట్లకు నష్టపరిహారం చెల్లించలేదు. ఇల్లులు కోల్పోతున్నటువంటి కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ భూముల్లో అల్లూరి జిల్లాలో